హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీరు క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీరు ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకేనా? అండ్ చాలామంది లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోస్ అనేది ఇంకా వేరే వారికి రీచ్ అవుతుంది. అండ్ ఈ మెసేజ్ కూడా వారికి ఎంతో అంత హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. పే రీడింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. వాస్ పిల్లర్, మ్యాజిక్, సర్ప్రైజ్, రిపేర్, అన్సెంట్రీ, లాంగ్వేజ్. ఓకే, బాటమ్ ఆఫ్ ది డేకి వచ్చి ఇక్కడ టాలరెన్స్ అనేది వచ్చింది. ఓకే, హార్మోనీ, ట్రెడిషన్, బ్యాలెన్స్ అండ్ రివివల్, విండో. ఓకే, వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తామండి. ఓకే, బోస్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఓ బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రాబోతున్నారండి. ఓకే, ఈ పర్సన్ మీతో కనెక్షన్ని తను బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయిందో ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది అండ్ 6 of Wands అండ్ ఇక్కడ వోస్ కార్డ్ వచ్చింది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వోస్ కార్డ్ వచ్చిందనమాట. ఓకే, ఈ పర్సన్ ఈ కనెక్షన్ వద్దనుకుని తనే ఇక్కడ డెత్ అంటే ఎండ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకున్నారు, కానీ తన వల్ల కావడం లేదనమాట. 24 hours లోపల ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావాలి అనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారనమాట. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు అనుకుంటున్నారు. అండ్ పర్సన్ ఏదో విషయంగా తను మిమ్మల్ని హర్ట్ చేయడం కానివ్వండి, లేదా ఏదైనా మాట అని ఉండొచ్చు, మేబీ రీసెంట్గా కూడా కావచ్చు కొంతమందికి. ఓకే, దానికి కూడా పర్సన్ వచ్చి తను అపాలజీ అడగాలి. అండ్ తను అపాలజీ కొంతమంది అడిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఏంటిదంటే మీ కోపం చల్లారడానికి పర్సన్ ఏదైనా సర్ప్రైజ్ లాంటిది, ఏదైనా గిఫ్ట్ లాంటిది తను తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఏదైనా గిఫ్ట్ ఇస్తే మీ కోపం అనేది చల్లారిపోతుంది కదా, అందుకనే ఈ పర్సన్ ఏదో గిఫ్ట్ తీసుకుని రాబోతున్నారు 24 hours లోపల. ఓకే, ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి. సో ఈ కనెక్షన్ అనేది మళ్ళీ రీబర్త్ అవుతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఈ కనెక్షన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే మీ లైఫ్లోకి తను మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారనమాట. ఓకే, తనలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి. ఈ పర్సన్ తను అక్కడ ఉన్న దగ్గర అంటే ఇప్పుడు మీ దగ్గర ఈ పర్సన్ లేరు. ఓకే, తను ఎక్కడైతే ఉన్నారో అదర్ ఫ్యామిలీతో కానివ్వండి, అదర్ సిటీలో కానివ్వండి, అదర్ కంట్రీలో కానివ్వండి. ఓకే, అక్కడి పర్సన్కి అస్సలు బాగోలేదన్నమాట, తనకి కలిసి కూడా రావడం లేదు అక్కడ. కాబట్టి పర్సన్ అక్కడ మొత్తం తను ఏం చేసుకుని పూర్తిగా ఇక్కడ మీ సైడ్ వచ్చేయాలి, మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తను రాను రాను మీకు ఏదైనా సర్ప్రైజ్ లాంటిది, గిఫ్ట్ లాంటిది తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, పిల్లర్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో
చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు. మీ పాస్ట్ పర్సన్ అండి. తను చాలా తెలివైన పర్సన్. ఓకే, ఈ పర్సన్తో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది 24 అవర్స్ లోపల. ఓకే, కొంతమంది రాలేరనుకోండి, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, రాకపోతే అన్నట్టుగా అలాంటి కామెంట్ చేయకండి. ఓకే, వస్తారు, కొంతమందికి వస్తారు, కొంతమందికి టైం పడుతుంది. ఓకేనా, కొంతమందికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందేమో, వారికి టైం దగ్గర పడిందేమో, కాబట్టి పర్సన్ వారి లైఫ్లో వస్తున్నారేమో. రాని వారు కొంచెం వెయిట్ చేయండి. సో మీకు కూడా మంచి టైం అనేది వస్తుంది. ఓకే, పిల్లర్స్ కార్డ్కి క్లారిఫికేషన్. బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈరోజు కార్డ్స్ అయితే. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ పర్సన్ మీ విషయంలో తను ఏదో నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారండి. జడ్జిమెంట్ వచ్చింది. మీరు తన సోల్మేట్ అనే పర్సన్ అనుకుంటున్నారు. ఈ రోజు రీడింగ్లో పర్టిక్యులర్గా నాకు సోల్మేట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టేశారా, లేదా ఇంకా తను లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయారా, వాట్ ఎవర్, ఈ పర్సన్ మళ్ళీ తను రికన్సిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో మాట్లాడి క్లియర్గా మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా తను క్లియర్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీ విషయంలో తను ఏదో ఒక నిర్ణయం అయితే పర్సన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ కనెక్షన్ని మళ్ళీ తను ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇద్దరు ఇలాగా దూరంగా ఉండడము, ఈ ప్రాబ్లమ్స్ అంతా క్రియేట్ అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదనమాట. సో తను అదంతా కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో అదంతా ఈ పర్సన్ క్లియర్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీ సోల్మేట్ మీ లైఫ్లో తను ఎంటర్ అవ్వబోతున్నారు. మీ గురించి తను యాక్షన్ కూడా తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మ్యాజిక్ కార్డ్కి క్లారిఫికేషన్. మీతో చాలా మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మ్యాజిక్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఇప్పటికే తను మిమ్మల్ని దూరం పెట్టిన దానికి తను చాలా బాధపడుతున్నారు. సో ఇక్కడ ఈ పర్సన్ మేబీ మీరు చాలా మ్యాజిక్ చేసేస్తున్నారు, తనకి చాలా అట్రాక్ట్ చేసేస్తున్నారు. తను ఎక్కడ ఉన్నా సరే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. అరే ఈ పర్సన్ని అనవసరంగా వదిలేసానా, దూరం పెట్టానా అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. మళ్ళీ పర్సన్ మీతో కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ తను రీకన్సిల్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారు. తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట. మీ లైఫ్లో ఇక్కడ వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఏదైతే నెగటివిటీ అనేది ఉందో అదంతా ఎండ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు. ఓకే, మీరు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఏదో ఒకటి జరగాలని, ఇక్కడ కెరియర్ వైజ్గా కావచ్చు, లేదా మీ నుంచి దూరం అయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలని మీరు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీరు వెయిట్ చేసిన దానికి ఇక్కడ ప్రతిఫలం అనేది దక్కబోతుంది అనమాట. ఓకే, రీయూనియన్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. సో ఇక్కడ మీ లైఫ్లో సక్సెస్ అబాండెన్స్ అనేది రాబోతుంది అనమాట. ఓకే, మీకు దూరమైన వారు మీకు కాంటాక్ట్ చేయడం కానివ్వండి, లేదా మీతో ప్రేమగా మాట్లాడడం కానివ్వండి, మీరంటే చాలా ప్రేమ ఉన్నట్టుగా వారి నడవడికలో వారి మాటల్లో మీరు చూసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీరు మ్యాజిక్ చేసేసి తనని చాలా అట్రాక్ట్ చేసేస్తున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీతో ఉంటే కూడా లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు, హ్యాపీగా కూడా ఉండొచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు అని పర్సన్ అనుకుంటున్నారు. తన లైఫ్లో తను ఇక్కడ ఏదో బందీ అయిపోయినట్టుగా స్టక్ అయిపోయారు. ఈ స్టక్ ఎనర్జీ నుంచి పర్సన్ బయటకు రావాలి అనుకుంటున్నారనమాట. 24/7 ఈ పర్సన్ తను చాలా ఆలోచిస్తున్నారు, రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. తప్పు చేశాను అన్నట్టుగా పదే తను అవి ఆలోచనలు వచ్చి పర్సన్ తను మనశ్శాంతి అనేది పర్సన్ కోల్పోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సర్ప్రైజ్ కార్డ్కి క్లారిఫికేషన్.
సర్ప్రైజ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్కి మీరు ప్రతిరోజు చాలా గుర్తుకొస్తున్నారంట. మీతో ఫ్రెష్గా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు మూవ్ అని కూడా అయిపోతున్నారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. చాలామంది మీరు సైలెంట్ అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీ మీద కూడా కొంతమందికి అనుమానం ఉండొచ్చు. కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో కూడా చాలా అనుమానాలు లాంటిది ఉన్నాయన్నమాట. ఓకే, మేబీ థర్డ్ పార్టీ ఉన్నారేమో, వారితో మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా చాలా అనుమానం లాంటిది ఉందన్నమాట. ఓకే, సో పర్సన్ అందుకనే తను మేబీ సైలెంట్ అయిపోవడం కూడా జరిగి ఉంటుందన్నమాట. మేబీ ఇక్కడ తన లైఫ్లో తనకి ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఉండొచ్చు. ఇక్కడ ఈ పర్సన్ మీద వేరే వారికి రాంగ్ ఒపీనియన్ ఉండొచ్చు అనమాట. ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, లేదా ఇంకా అదర్ మీరు ఎలాంటి కనెక్షన్తో డీల్ అవుతున్నారో తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారంటే వారికి పర్సన్ మీద రాంగ్ ఒపీనియన్ అనేది ఉందన్నమాట. ఓకే, థర్డ్ పార్టీ ఉన్నారు, కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, లేదా మీ ఇద్దరికి సంబంధించిన చాటింగ్ కానీ మెసేజ్ కానీ బయటపడడం కానివ్వండి. ఓకే, అలాంటిది ఏదో జరిగింది. ఓకే, దాని పర్పస్గా ఈ పర్సన్ తను ఇంకా సైలెంట్ అయిపోయి మిమ్మల్ని తను దూరం పెట్టి కూడా ఉంటారనమాట. ఓకే, అలాంటిది కూడా కొంతమందికి వస్తుంది మెసేజ్. ఓకే, అండ్ ఈ పర్సన్ కొంతమందికి లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరు లేరండి, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అంటే మేబీ పర్సన్ ఇక్కడ వారి ఫ్యామిలీతో కూడా తను మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏదో సర్ప్రైజ్ లాంటిది మీకు చేయాలి అనుకుంటున్నారు అనమాట. మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఇంకా ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేసి మీరు అలసిపోయి ఉంటారనమాట. మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటున్నారో అప్పుడు పర్సన్ వైపు నుంచి టక్కున మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, కానీ మీరు ఇంకా ఈ కనెక్షన్ ఎందుకో వద్దనుకుంటున్నారు, లేదా ఈ పర్సన్ ఎప్పుడు ఇలాగే ఉంటారు, తను న్యాయం చేయరు, అండ్ ఈ పర్సన్తో ఉంటే కూడా వేస్టే, ఈ కనెక్షన్ అసలు అవసరం లేదు, చాలా నెగిటివ్ పర్సన్, ఈ పర్సన్ అవసరం తీరుగా ఉంటారు అని మీరు అనుకుని ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ అంటేనే మీరు చాలామంది బర్డెన్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, లైఫ్లో ఒంటరిగా ఉన్నా సరే కానీ ఇలాంటి వారు లైఫ్లో వద్దు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. రిపేర్ కార్డ్కి క్లారిఫికేషన్. రిపేర్ కార్డ్కి క్లారిఫికేషన్. రిపేర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఇంకొక కార్డు తీసుకుంటానండి. ఓకే, ఈ పర్సన్ ఏదో థర్డ్ పార్టీ చేతిలో ఇరుక్కున్నట్టుగా చూపిస్తుందండి. ఇక్కడ రిపేర్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఫస్ట్ కార్డే మనకు డెత్ కార్డ్ అనేది వచ్చింది. ప్రజెంట్ ఈ పర్సన్ కొంతమందికి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, కానీ వారిద్దరు హ్యాపీగానే ఉన్నారండి. అంటే వారు హ్యాపీగా లేరు. ఎందుకంటే ఇక్కడ గాజు ముక్కతో తయారు చేసిన ఒక బౌల్, ఇది ఒక బిందె లాంటిది ఉంది. ఓకే, దానికి ఇక్కడ అంతా క్రాక్ అనేది వచ్చిందనమాట. ఓకే, అంటే వారు ఉన్నామా అంటే ఉంటున్నారు కానీ హ్యాపీగా ఉండడం లేదు. ఓకే, చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు వారిద్దరి మధ్యలో. ఈ పర్సన్ ఎందుకో అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఈ పర్సన్ యాక్చువల్గా వారి లైఫ్లోకి ఎంటర్ అయింది వారితో హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ వారితోనే ఉండాలి, వారికి ఫ్యూచర్ ఇవ్వాలి, లేదా వారిని ఈ పర్సన్కి ఫ్యూచర్ ఇస్తారు. ఓకే, కానీ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ తను బీట్రల్కి గురవుతున్నారనమాట. ఓకే, పర్సన్ తను థర్డ్ పార్టీ చేతిలో తను మోసపోతున్నారు అని పర్సన్కి అర్థమైందనమాట. ఓకే, కాబట్టి పర్సన్ ఆ కనెక్షన్ నుంచి తను బయటపడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. సో మూవ్ ఆన్ అవ్వాలి. ఇక్కడ మూవ్ ఆన్ అయ్యి ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చింది. ఓకే, ఈ థర్డ్ పార్టీ లైఫ్లో నుంచి తను మూవ్ ఆన్ అయ్యి వేరే దగ్గర తను రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అందుకనే మీకు ఇక్కడ ఈ కార్డ్ ఏమొచ్చింది, ఫస్ట్ పర్సన్ కార్డ్ వచ్చింది. ఓకే, అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, తన లైఫ్లో ఏదో ఒక రిలేషన్ ఎండ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వచ్చి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ యాక్చువల్గా మేబీ థర్డ్ పార్టీతో తనకు ఉండాలి అని ఉందండి, కానీ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ అండ్ వారి నిజస్వరూపం అండ్ మోసం చేసే గుణాలు అవి ఉంటాయి కదా, అది పర్సన్ భరించలేకపోతున్నారనమాట. పదే పదే పర్సన్ని మోసం చేయడము అలాంటిది ఏదో జరుగుతుందనమాట. అది పర్సన్ తను భరించలేక సో అక్కడి నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా కంట్రోలింగ్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అన్సెంట్ ట్రీ కార్డ్కి క్లారిఫైయర్.
ఇన్సిడెంట్ ట్రీ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూసి మీ పర్సన్ తన మనసు చాలా బాధపడుతుందనమాట. తనకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుందనమాట. అరే ఈ పర్సన్ నేను చూసేది ఇంత హ్యాపీగా ఉన్నారు అతను, అండ్ ఇండిపెండెంట్గా ఉంటున్నారు, ఎవరి కంట్రోల్లో లేరు, ఎవరి చెప్పు చేతల్లో లేరు, తన లైఫ్ని తన చేతుల్లో తీసుకున్నారు, తన లైఫ్ తను హ్యాపీగా తను లీడ్ చేస్తున్నారు, నా జీవితం ఎందుకు ఇలా అయింది అన్నట్టుగా పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారనమాట. మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, మీ లైఫ్లో ఇప్పుడు మనీ ఫ్లో బాగుంది, మీరు స్టెబిలిటీ చూస్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నా, ఇక్కడ మీ లైఫ్లో మనీ ఉన్నా, గ్రోత్ ఉన్నా, అబండెన్స్ ఉన్నా, అన్నీ ఉన్నా సరే మీ ఫేస్లో ఏదో లేదు, నా లైఫ్లో ఏదో మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ కూడా మీలో ఉంది. ఓకే, అది మీ పర్సనే. ఓకే, కానీ మీరు బయట చూపిస్తున్నారు అంటే చూపించడం లేదు. ఓకే, ఈ పర్సన్ తను చాలా హ్యాపీగా ఉన్నారు అనే పర్సన్ అనుకుంటున్నారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఇంకా మీరు ఎవరిని కేర్ చేయడం లేదు, అదంతా ఈ పర్సన్ చూస్తున్నారు. కానీ మీ మనసులో ఉన్న బాధ ఈ పర్సన్ అర్థం చేసుకోలేక, సో తను హ్యాపీగా ఉంటున్నారు, తన లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు అంతకుముందు ఒక క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, ప్రేమని పంచే దేవత మాత్రమే, ఏమీ ఆశించని దేవత, దేవుడు కూడా కావచ్చు. ఓకే, కానీ ఇప్పుడు మీరు చాలా ప్రాక్టికల్గా తయారయ్యారు, మంచికి మంచి చెడు చెడు అన్నట్టుగా తయారయ్యారనమాట మీరు. ఓకే, అది పర్సన్ తను భరించలేకపోతున్నారు. మీరు ఇంత స్ట్రాంగ్గా తయారైతే సో తను మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, లాంగ్వేజ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీది మీ పర్సన్ది వేరే వేరే లాంగ్వేజ్, వేరే వేరే ఉండొచ్చు అనమాట. ఓకే, కాస్ట్ అలా ఉండొచ్చు అనమాట. ఓకే, పర్టికులర్గా ఇది అని చెప్పలేం. ఓకే, అందరూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ మీకు కిడ్ కూడా ఉండొచ్చండి. సో మీ కిడ్ని కూడా తను చాలా మిస్ అవుతున్నారు, మీతో మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఆ ప్రేమ, ఆప్యాయత అదంతా ఈ పర్సన్ తను చాలా మిస్ అవుతున్నారనమాట. ఓకే, ఆ లైఫ్ అనేది పర్సన్ మళ్ళీ కావాలి అనుకుంటున్నారు. తన చేతులారా తన జీవితం తను మేబీ ఖరాబ్ చేసుకున్నాను అని కూడా పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ మిమ్మల్ని వదిలేసి తను ఇక్కడ ఆప్షన్స్ ఉన్నారు కదా, వారి లైఫ్లోకి వెళ్ళారు ఈ పర్సన్. ఓకే, వారిని చూసేసుకున్నారు, కానీ ఈ పర్సన్కి తనకి తలగలిచిన దెబ్బలు తనకు తలగాయి అక్కడ. ఓకే, తను చాలా నేర్చుకున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు, మీతో హ్యాపీగా ఉండాలి. ఇక్కడ తను ధైర్యం తెచ్చుకొని ఈ పర్సన్తో మాట్లాడాలి క్లియర్ కట్గా అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? ఓకే అండి, ఇది ఈరోజు రీడింగ్. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మీ పర్సన్ ఎనర్జీస్ అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? మీ పర్సన్ ఎనర్జీస్ స్టార్ వార్నింగ్. తన లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుంది, మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ అండ్ పేషెన్స్ అని వచ్చిందనమాట. ఓకే, అండ్ మీ ఎనర్జీస్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదండి. మీ లైఫ్లో ఈరోజు రొమాన్స్ అనేది వస్తుంది అండ్ ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట, యాంగ్జైటీ అవుతారు. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి. హ్యాపీ సండే.